చందమామ కథ బంగారు గొర్రె. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 2 భార్యలు. పెద్దామెకు ఒక కూతురు. ఆ అమ్మాయి రూపవతి. ఆమె అందాన్ని గురించి విని దేశాల నుంచి రాజకుమారులు ఆమెను పెళ్లాడవలెనని వచ్చేవారు. అయితే అసూయ గల చిన్నరాణి ఏదో ఒక అడ్డుపుల్ల వేసి ఒక్క సంబంధము కుదరనిచ్చేది కాదు. అందుచేత రాకుమారి పెళ్లి నిలిచిపోయింది. ఆ పిల్లని ఇంకా ఏడిపించాలనే దురుద్దేశంతో చిన్నరాణి మరొక కృత్రిమమైన ఆలోచన చేసి రాజు మనస్సుకి నచ్చేటట్టుగా చెప్పింది. మన అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఎన్నాళ్ళకు పెళ్లి కావటం లేదు. ఇలా చేస్తే బాగుంటుందని నాకు తోస్తుంది. అదేంటంటే పాతాళంలో ఒక భవనం కట్టి మన తోటలో నుంచి ఆ భవనానికి మెట్లు కట్టించాలి. తోటలో జలకమాడే కోనేరుంది చూసారా? ఆ కోనేటిలోనే మెట్లు దిగే గుమ్మం ఒకటి అమర్చాలి. గుమ్మం నీటి లోపల మునిగి ఉంటుంది కనుక బ్రహ్మరుద్రులు కూడా భవనం ఎక్కడ ఉన్నది కనుక్కోలేరు. పోతే అమ్మాయిని ఆ రహస్య భవనంలో ప్రవేశపెట్టి చూడవచ్చే రాకుమారులందరినీ ఆమెను కనిపెట్టమందాము. 3 రోజులలో కనిపెట్టగలిగితే పెళ్లి చేయటం, లేని పక్షమందు తలకొట్టి గుమ్మానికి కట్టడమును అని చెప్పింది. ఇది విని రాజు, సరే నీ ఇష్ట ప్రకారం ఏర్పాటు చేయించు అన్నాడు. త్వరగా చిన్నరాణి ఏర్పాట్లన్నీ పూర్తి చేయించింది. ఓడిపోయిన రాజకుమారుల తలలు కట్టడానికి వేరే ఒక మందిరం కూడా కట్టించింది. ఆ ప్రకారం చాటింపు వేయించింది. ఆ చాటింపు విన్నప్పటి నుంచి చాలామంది రాకుమారులు వచ్చారు. రాజకుమారిని ఒక్కళ్ళు కనుక్కోలేకపోయారు. వాళ్ళ తలకాయలు వరుసగా మందిరపు గుమ్మానికి వేలాడ కట్టించింది చిన్నరాణి. ఆ సమీపంలోనే మరి ఒక రాజుకి 3 కుమారులున్నారు. అందులో పెద్దవాడు ఒకనాడు తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, మన పొరుగు రాజు కుమార్తెను రహస్య మందిరంలో ఉంచి కనుక్కున్న వాళ్లకు ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని చాటింపు వేశారు. ఆమెను కనుక్కోగలిగితే పెళ్ళి అవుతుంది, పేరు వస్తుంది కనుక పోయి రావటానికి అనుమతి తెలపవలసింది అని కోరాడు. అందుకు తండ్రి, అబ్బాయి, ఇది చాలా ప్రమాదకరమైన పరీక్ష. ఇందులో నెగ్గి రావటం అనేది ఉండనే ఉండదు. ప్రాణానికే మోసం వచ్చిన తర్వాత ఇక పెళ్ళేమిటి? ఇప్పటికీ ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. ఓడిపోవటం వల్ల వాళ్ళ తలలు కొట్టి వేలాడ తీశారు. అందుచేత నువ్వు వెళ్ళటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పాడు. ఎన్ని విధాలా చెప్పినా రాజకుమారుని చెవికి ఎక్కలేదు. ఏమైనా సరే బయలుదేరి వెళ్తాను అన్నాడు. 3 రోజులు తెగ వెతికినప్పటికీ రాజకుమారి జాడ కనపడింది కాదు. గడువు దాటగానే తక్కిన రాజకుమారుల తలలతో పాటు అతని తల కూడా గుమ్మానికి వేలాడగట్టారు. ఇతను ఎన్నాళ్లకు ఇంటికి రాకపోవటం చూసి చనిపోయి ఉంటాడని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. రెండోవాడు కూడా స్వయంవరానికి పోయి వస్తానన్నాడు. తండ్రి వద్దని చెప్పినా వినక ప్రయాణమై వెళ్ళాడు. ఇతను కూడా పరీక్షలు నెగ్గలేకపోయేసరికి తల కొట్టి గుమ్మానికి కట్టారు. కొన్నాళ్ళు చూసి కడసారివాడు కూడా బయలుదేరాడు. కొడుకులిద్దరూ చనిపోవటం వల్ల విచారంతో తండ్రి పోవద్దని మరీ చెప్పాడు. కానీ చిన్నవాడు ఆ మాటను చెవిన పెట్టక ప్రయాణం అయ్యాడు. చిన్నవాడు చాలా తెలివైనవాడు, యుక్తిపరుడు. దారిలో ఒక పట్నం చేరుకొని అక్కడ పేరు పడిన ఒక బంగారు పనివాని వద్దకు వెళ్ళాడు. వాని చేతికి 2 సంచుల నిండా బంగారం ఇచ్చి దానితో తను పట్టేటంత ఆకృతిలో ఒక అందమైన గొర్రె విగ్రహం చేయమని చెప్పాడు. మరునాటి ఉదయానికల్లా బంగారు గొర్రె తయారైంది. అది చూచి చిన్నవాడు సంతోషించి, ఓయి పనివాడా, విగ్రహం చాలా బాగున్నది. దీనిని రాజుగారి వద్దకు తీసుకుపోయి ఇది రాజకుమారికి బహుమానంగా తెచ్చానండి అని చెప్పు అని పనివానితో చెప్పి ఎవరూ చూడకుండా తను ఆ విగ్రహంలో దాగాడు. అద్భుతమైన ఈ విగ్రహాన్ని చూసి రాజుగారు చాలా మెచ్చుకుని పనివానికి 10,000 వరహాలు ఇచ్చారు. రాజాజ్ఞ ప్రకారం ఆ గొర్రెను తక్షణమే రాజకుమారి ఉండే రహస్య మందిరానికి తీసుకుపోయి ఒక పెద్ద మేజాపైన పెట్టారు. ఈ అపురూప విగ్రహాన్ని చూసి ఆమె చాలా సంతోషించింది. విగ్రహానికి గల కన్నులలో నుంచి చిన్నవాడు రాకుమారిని చూసి ఆమె సౌందర్యానికి అతను మురిసిపోతున్నాడు. రాజకుమారి కోసం రోజు భోజన సామాగ్రి తెచ్చి ఒక బల్ల మీద అమర్చేవారు.
విగ్రహంలో ఉన్న చిన్నవాడు ఆకలికి తాళలేక అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి రాజకుమారి వదిలిన పదార్థాలన్నీ తినివేసి మళ్ళీ ఎప్పట్లాగా విగ్రహంలో దూరిపోయేవాడు. ఈ చిత్రమేమిటా అని ఆమె ఆలోచించి చివరకు ఒక రాత్రి మేలుకొని ఉండేసరికి దొంగ దొరికిపోయాడు. చిన్నవాడిని చూడగానే రాజకుమారి అతని అందానికి అబ్బురపడిపోయింది. అతనిని తప్ప మరింకెవరిని పెళ్ళాడనని నిశ్చయించుకుంది. అయితే ఈ కోరిక నెరవేరటం ఎలాగా? ఉపాయశాలి అయిన చిన్నవాడు ఒక పన్నాగం పన్నాడు. అతను చెప్పిన ప్రకారం రాజకుమారి గొర్రె కాలు ఒకటి విరగ్గొట్టి ఆ విగ్రహాన్ని మరమ్మత్తుకు పంపమని తండ్రికి కబురు పెట్టింది. విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు చిన్నవాడు దాని లోపల దూరి బయటకు వచ్చేశాడు. ఈసారి బంగారు పనివానితో విగ్రహానికి కాలు మరమ్మత్తు చేసి ఖాళీగా పంపివేయమని చెప్పాడు. ఇప్పుడు రహస్య మందిరానికి దారి తెలుసుకున్న చిన్నవాడు రాజుగారి దర్శనం చేసి మీ అమ్మాయిని పెళ్ళాడవచ్చాను అని చెప్పాడు. చిన్నవాడా, మీ అన్నలు ఇద్దరూ వద్దంటే వినక నిష్కారణంగా చనిపోయారు. ఈ పరీక్ష ప్రమాదకరమైనది, వద్దు నాయనా అని అనేక విధాల బోధించాడు. కానీ చిన్నవాడు లొంగలేదు. ఏమీ అరగనట్టుగా పచారు చేస్తూ చిన్నవాడు తోటలోకి వెళ్ళాడు. చిన్నరాణి నీడలాగా అతని వెంట ఉంటూనే ఉంది. చిన్నవాడు కొలను వద్దకు వెళ్ళాడు. ఈ నీరు తోడించండి అని అన్నాడు. రాణి అతనిని ఆటంకపరచబోయింది. కానీ వీలు కాలేదు. నీరు తీసివేశారు. ద్వారం తెరిపించమన్నాడు చిన్నవాడు. ఇక తెరవక తప్పింది కాదు. ఇద్దరూ మెట్లు దిగారు. ఇక రహస్య మందిరం ప్రవేశిస్తారు అనగా, అబ్బాయి ఇక్కడే ఉండు, 5 నిమిషాలలో వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి రాణి లోపలికి పోయింది. రాణి మళ్ళీ ఒక యుక్తి పన్నింది. రాజకుమారికి తక్కిన చెలికత్తెలకు తేడా లేకుండా అందరి చేత ఒకే మోస్తరు దుస్తులు వేయించింది. చిన్నవాని వద్దకు వచ్చి, అబ్బాయి ఇందులో రాజకుమారి ఎవరో తెలుసుకోగలిగితే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాము, లేకుంటే తల కొట్టి గుమ్మానికి కడతాము అన్నది. ఇది వరకు పరిచయం ఉన్నది కనుక రాజకుమారి ఫలానా అని అతనికి తెలియనే తెలుసు. అయినా చిన్నరానికి జవాబు చెప్పటానికి ఆమె యుక్తికి మించిన యుక్తి చేశాడు. తన వద్ద ఉన్న బంగారపు తునకలు నేల మీద విసిరాడు. చెలికత్తెలందరూ వాటిని ఏరుకోబోయారు. రాజకుమారి మాత్రం వాటి కోసం ఆశపడక అలాగే నిలుచుని ఉన్నది. చిన్నవాడు రాజకుమారి చేయి పట్టుకున్నాడు. ఇదంతా కనిపెట్టి చూస్తూ ఉన్న రాజు చిన్నవానికి రాకుమారికి పూలదండలు వేసి దీవించాడు. చిన్నవాడి తల్లిదండ్రులను కూడా రప్పించి అతి వైభవంగా కూతురికి వివాహం చేశాడు. రాక్షస బుద్ధి గల చిన్నరాణి ఇప్పటి వరకు మందిరానికి 99 తలలు కట్టించింది. చిన్నవాని తలకాయ కూడా కొట్టించి తన సరదా తీర్చుకుందామని అనుకుంది. కానీ రాణి దుర్మార్గాన్ని గమనిస్తున్న రాజు ఆమె తలని నరికించి ద్వారానికి కట్టించి 100 పుర్రెల దండను పూర్తి చేద్దామని అనుకున్నాడు. రాజకుమారుడు వినలేదు. ఆమెను క్షమించి వదిలేయమన్నాడు. రాజకుమారుడు తెలివితేటలు సాహసంతో పాటు క్షమాగుణం కలవాడు. చిన్నరాణి ఆమె తప్పు తెలుసుకొని సిగ్గుతో రాజ్యం వదిలి వెళ్ళిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 జులై చందమామలోనిది. రచన డి నరసింహమూర్తి గారు, విజయవాడ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.